ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం చివరి క్లాస్లో అంతర్ హాలోజన్ సమ్మేళనాలకు సంబంధించినటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. అంటే మరి అంతర్ హాలోజన్ సమ్మేళనాలు అంటే ఏంటి? ఒక హాలోజన్ మరొక హాలోజన్తో చర్య జరిపి ఏర్పరిచేటువంటి ద్విగుణాత్మక సమ్మేళనాన్ని అంతర్ హాలోజన్ సమ్మేళనాలు చెప్తాం. మరి ఈ అంతర్ హాలోజన్ సమ్మేళనాలకు మనం చాలా రకాలైనటువంటి ఉదాహరణలు ఇచ్చాం. అంతేకాకుండా వీటిని 4 రకాలుగా వర్గీకరిస్తామనేటువంటి విషయం కూడా మనం చివరి క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా x1 డాష్ ఫార్ములా కలిగినటువంటివి, x3 డాష్ ఫార్ములా కలిగినటువంటివి, x5 డాష్ ఫార్ములా కలిగినటువంటివి, అదేవిధంగా x7 డాష్ ఫార్ములా కలిగినటువంటి అంతర్ హాలోజన్ సమ్మేళనాల గురించి గమనిస్తున్నాం. అంతేకాకుండా వాటికి సంబంధించినటువంటి తయారీ కూడా ఇక్కడ మనం నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా మనం క్లోరిన్ ట్రైఫ్లోరైడ్కి సంబంధించినటువంటి నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి సంకరీకరణం, ఇవి మనం చివరి క్లాసులో నేర్చుకున్నాం. మరి ఈ క్లాసులో కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, BrF5. మరి BrF5 మనం బ్రోమిన్ పెంటాఫ్లోరైడ్ ఇక్కడ మనం చెప్తాం. మరి ఈ బ్రోమిన్ పెంటాఫ్లోరైడ్ సంబంధించినటువంటి నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి సంకరీకరణం ఇందులో మనం నేర్చుకోవడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ బ్రోమిన్ పెంటాఫ్లోరైడ్ కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే దీంట్లో మధ్యస్థ పరమాణువు ఏది అంటే మనకి బ్రోమిన్గా ఇక్కడ మనకి తెలియజేస్తాం. ఓకే, మధ్యస్థ పరమాణువు ఏంటండి? బ్రోమిన్గా చెప్తాం. ఈ బ్రోమిన్కి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం చివరి కక్షలో మనకి ఏంటి అంటే 4s2 4p5 4d0 ఉంటుందండి. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి దీనికంటే ముందు క్లోరిన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అని చెప్తాం. మరి ఫ్లోరిన్ విషయానికి వస్తే 2s2 2p5, అదే క్లోరిన్ 3s2 3p5, మరి బ్రోమిన్ 4s2 4p5 అనేటువంటిది సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం. మరి దీనికి డి ఆర్బిటల్ అనేటువంటిది కూడా ఉంటుంది కాబట్టి 4d0గా ఇక్కడ మనం ట్రీట్ చేస్తాం. మరి చూడండి, దీనికి సంబంధించినటువంటి ఇక్కడ భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం మనం కనుక ఒకవేళ రాసినట్లయితే, మనం బ్రోమిన్కి సంబంధించినటువంటి భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తే ఇక్కడ 4s2 అని చెప్తాం. అంతేకాకుండా 4p5 కదా, 4p5 అంటే 4px2 4py2 4pz1గా ఇక్కడ చెప్తాం. అంతేకాకుండా ఇక్కడ 4d0గా ఇక్కడ చెప్తాం. ఎందుకు? ఇక్కడ 4pలో 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, అంటే px py pz కదా, అంటే pxలో 2 pyలో 2 pzలో 1 ఎలక్ట్రాన్ అనేటువంటి మనకి వచ్చి చేరుతుంది ఇక్కడ. మరి దీన్ని మనం ఆర్బిటాల పరంగా కనుక రాసినట్లయితే ఇక్కడ 4s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు, అదేవిధంగా మనకి 4pని కనుక మనం పరిశీలిస్తే ఈ 4pలో దీంట్లో 2 దీంట్లో 2 దీంట్లో 1 ఎలక్ట్రాన్ అనేటువంటి ఉంటుంది. ఇక 4d విషయానికి వస్తే మనకి ఎటువంటి ఎలక్ట్రాన్లు అనేటువంటివి మనకి లేవు. మరి ఇటువంటి సందర్భంలో మనకి బ్రోమిన్ పెంటాఫ్లోరైడ్ అనేటువంటి మనకి ఏర్పడాలి అంటే చూడండి, మనకి ప్రతి ఫ్లోరిన్లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది అనేటువంటి విషయం తెలుసు ఇక్కడ మనకి. ఎందుకంటే 2p5 చూడండి, దీనిలో కూడా ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంది. క్లోరిన్లో కానీ ఫ్లోరిన్లో కానీ ఒక్కొక్క ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది ఇక్కడ. అంటే ప్రతి ఫ్లోరిన్లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది. మరి ఇక్కడ ఎన్ని ఫ్లోరిన్లు ఉన్నాయి? 5 ఫ్లోరిన్లు ఉన్నాయి. మరి అప్పుడు 5 ఫ్లోరిన్లలో 5 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటివి కలిగి ఉన్నాయి. కానీ మనం బ్రోమిన్ కనుక పరిశీలిస్తే ఒకే ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంది. ఓకే, మరి అటువంటి సందర్భంలో బ్రోమిన్కి ఉద్రిక్త స్థితి అనేటువంటిది అవసరం. మరి చూడండి, ఈ బ్రోమిన్కి సంబంధించినటువంటి ఉద్రిక్త స్థాయిలో ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ 4s ఆర్బిటాల్ మనకి ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు,
అదేవిధంగా మనకి 4pని మనం పరిశీలిస్తే దీంట్లో రెండు ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. మరి 4dని మనం పరిశీలిస్తే చూడండి ఇక్కడ ఈ ఉద్రిక్త స్థితిలో అంటే ఇక్కడ మనకి మొదటి ఉద్రిక్త స్థితి, రెండవ ఉద్రిక్త స్థితి, మూడవ ఉద్రిక్త స్థితి ఇట్లా చెప్తాం. ఎట్లా మరి ఒక ఎలక్ట్రాన్ కనుక జంప్ అయితే మొదటి ఉద్రిక్త స్థితి అని చెప్తాం, రెండవ ఎలక్ట్రాన్ జంప్ అయితే రెండవ ఉద్రిక్త స్థితి, మూడవ ఎలక్ట్రాన్ జంప్ అయితే మూడవ ఉద్రిక్త స్థితి చెప్తాం. మరి మొదటి ఉద్రిక్త స్థితిలో ఈ 4py, ఇది 4py కదా, ఈ 4pyలో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ 4dలోకి వెళ్తుంది. మరి 4dలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ 3 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండేటువంటివి ఉన్నాయి. కానీ మనకి ఎన్ని అవసరం? 5 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండేటువంటి అవసరం. చూడండి అదేవిధంగా రెండవ ఉద్రిక్త స్థాయిలో అంటే ఈ 4pxలో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ 4dలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ 4dలోకి వస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో మనకి మొత్తం 5 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటివి బ్రోమిన్ యొక్క ఉద్రిక్త స్థాయిలో కలిగి ఉంది. మరి ఇక్కడ ఏంటంటే బ్రోమిన్ యొక్క రెండవ ఉద్రిక్త స్థాయిలో ఉండేటువంటి 5 ఒంటరి ఎలక్ట్రాన్లు 5 ఫ్లోరిన్లలో ఉండేటువంటి 5 ఒంటరి ఎలక్ట్రాన్లతో బంధం అనేటువంటిది ఏర్పడి మనకు ఇక్కడ BrF5 అనేటువంటిది ఫామ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంటే ఈ విధంగా మనకి ఈ 5 ఎలక్ట్రాన్లు ఏవైతే ఉన్నాయో 1 1 1 1 1 అంటే ఇలా ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి వచ్చి చేరడం ద్వారా మనకి BrF5 అనేటువంటి ఏర్పడుతుంది. మరి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సంకరీకరణం ఏంటి అంటే చూడండి ఇక్కడ S, అదేవిధంగా ఎన్నండి P3, అదేవిధంగా D2గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే sp3d2 సంకరీకరణం కలిగి ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి దీంట్లో ఒంటరి జంటలు ఎన్ని, బంధ జంటలు ఎన్ని అని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి 1 మాత్రమే బంధంలో పాల్గొంది. ఏదైతే బంధంలో పాల్గొన్నదో అది ఒంటరి జంట అని చెప్తాం. ఇక బంధంలో పాల్గొన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి బంధ జంటలు అని చెప్తాం. బంధంలో పాల్గొంటే బంధ జంటలు, బంధంలో పాల్గొనకపోతే అవి ఒంటరి జంటలు. అంటే మొత్తం మీద మనకి ఇక్కడ బంధ జంటలు ఎన్ని అంటే 5 అని చెప్తాం. అదేవిధంగా ఒంటరి జంటలు ఎన్ని అంటే 1గా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి దీనికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి ఇక్కడ బ్రోమిన్ అనేటువంటిది మధ్యస్థంగా ఉంటుంది. మరి ఇక్కడ ప్రధానంగా 4 కార్నర్లలో 4 ఫ్లోరిన్లు అనేటువంటివి మనకి అటాచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఈ BrF5 నిర్మాణాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే బ్రోమిన్ అనేటువంటిది మధ్యస్థంగా ఉంటుంది. 4 కార్నర్లలో 4 ఫ్లోరిన్లు అనేటువంటివి మనకి అటాచ్ అవుతాయి. ఇంకొక ఫ్లోరిన్ అనేటువంటి ఇక్కడ మనకి పైన అటాచ్ అవుతుంది. అంటే మనకి ఈ విధంగా ఇక ఒక ఒంటరి జంట అనేటువంటి మనం ఈ విధంగా మనం చూపిస్తాం. మరి దీనికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని మనం చతురస్ర పిరమిడ్ నిర్మాణంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. చతురస్ర పిరమిడ్ నిర్మాణము అని చెప్తాం. ఓకేనమ్మా, ఏంటి మొత్తం మీద ఇక్కడ మనకి BrF5కి సంబంధించినటువంటి నిర్మాణం ఏంటమ్మా? చతురస్ర పిరమిడ్ నిర్మాణం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్తాం. ఓకే, ఇది మనకి BrF5కి సంబంధించినటువంటి నిర్మాణం ఇక్కడ మనం చెప్తాం. మొత్తం మీద మధ్యస్థ పరమాణువు బ్రోమిన్, దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం మనం ఇక్కడ దాన్ని ఇక్కడ విడగొట్టి రాస్తున్నాం. 4p5ని px py pz ఈ విధంగా రాస్తున్నాం. మరి దాన్ని ఇక్కడ ఆర్బిటల్ పరంగా కనుక చూపిస్తే ఒకే ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది. కానీ ఇక్కడ 5 ఫ్లోరిన్లలో 5 ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటాయి కాబట్టి మనకి ఇప్పుడు దీంట్లో ఒకటే ఒంటరి ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఉద్రిక్త స్థితి అనేటువంటి ఖచ్చితంగా అవసరం.
అటువంటి సందర్భంలో మొదటి ఉద్రిక్త స్థాయిలో ఒక d ఆర్బిటల్ రెండవ ఉద్రిక్త స్థాయిలో మరొక d ఆర్బిటల్ ప్రవేశిస్తుంది. అప్పుడు 5 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ 5 ఒంటరి ఎలక్ట్రాన్లు మనకి ఈ బ్రోమిన్లో 5 ఫ్లోరిన్లో ఉండేటువంటి 5 ఒంటరి ఎలక్ట్రాన్లతో బంధం అనేటువంటి ఏర్పడి మొత్తం మీద BrFi అనేటువంటి ఏర్పడుతుంది. మరి ఏ సంకరీకరణం అండి? sp3d2 సంకరీకరణం కలిగి ఉంటూ చతురస్ర పిరమిడ్ ఆకృతిని కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో ఒక ఒంటరి జంట 5 బంధ జంటలు అనేటువంటి దీంట్లో మనకి కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మనకు BrFiకి సంబంధించినటువంటి నిర్మాణంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే ఓకే సో నెక్స్ట్ IF7కి సంబంధించినటువంటి నిర్మాణాన్ని మనం పరిశీలిద్దాం. మరి IF7 నిర్మాణం కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే అయోడిన్ హెప్టా ఫ్లోరైడ్గా ఇక్కడ మనం చెప్తాం. మరి ఈ అయోడిన్ హెప్టా ఫ్లోరైడ్ కనుక మనం పరిశీలిస్తే చూడండి, దీంట్లో కూడా మనకి మధ్యస్థ పరమాణువు ఏంటి అంటే మనకు అయోడిన్ ఇక్కడ మనం తెలియజేస్తాం. అయోడిన్ అనేటువంటిది మధ్యస్థ పరమాణువు. మరి దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం, చివరి కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం చివరిగా మనకి ఏంటి అంటే ఇక్కడ మనకి 5s2 5p5 5d0 ఇక్కడ మనం తెలియజేస్తాం. 5s2 5p5 5d0 ఇక్కడ మనం చెప్తాం. అంటే మనకి ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ అని చెప్తున్నాం కదా. ఫ్లోరిన్ వచ్చేసి 2s2 2p5, క్లోరిన్ 3s2 3p5, బ్రోమిన్ 4s2 4p5, అయోడిన్ 5s2 5p5 ఇక్కడ మనం చెప్తాం. అదేవిధంగా దానిలో d ఆర్బిటల్ కూడా ఉంటుంది కాబట్టి 5d0 అనేటువంటి విషయం కూడా మనం రాయొచ్చు. మరి ఇక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం అంటే అయోడిన్కి సంబంధించినటువంటి భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం కనుక మనం రాసినట్లయితే అప్పుడు మనకి 5s2 అని చెప్తాం. మరి 5p5 కాబట్టి ఇక మనం ఏం చెప్తాం? 5px2 అని చెప్తాం, 5py2 5pz1గా ఇక్కడ మనం చెప్తాం. అదేవిధంగా ఇక మనకి 5d0గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఇది భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసంగా ఇక్కడ మనం చెప్తాం. మరి చూడండి, ఇక్కడ దీన్ని కనుక ఒకవేళ మనం ఆర్బిటాల్ పరంగా కనుక మనం రాసినట్లయితే అప్పుడు మనకి 5s ఆర్బిటాల్. ఈ 5s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. 5p ఆర్బిటాల్ మనం పరిశీలిస్తే 5p ఆర్బిటాల్లో pxలో 2, pyలో 2, pzలో 1 ఎలక్ట్రాన్ ఉంది. మరి 5d విషయానికి వస్తే మనకి దీంట్లో ఎటువంటి ఎలక్ట్రాన్లు లేవు అనేటువంటి విషయం మనకు తెలుసు కదా. ఓకే చూడండి, మరి ఇక్కడ మనం పరిశీలిస్తే ఎన్ని ఫ్లోరిన్లు ఉన్నాయండి? 7 ఫ్లోరిన్లు ఉన్నాయి. మరి ఈ 7 ఫ్లోరిన్లను మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి ఫ్లోరిన్లో మనకి 1 ఎలక్ట్రాన్ అనేటువంటి ఉంటుంది. అదేవిధంగా 7 ఫ్లోరిన్లలో 7 ఎలక్ట్రాన్లు అనేటువంటి కలిగి ఉంటాయి. మరి ఇక్కడ మనం పరిశీలిస్తే ఒకే ఒక ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఇటువంటి స్థితిలో ఉద్రిక్త స్థితి అనేటువంటి ఖచ్చితంగా అయోడిన్కి అవసరం అనే విషయం చెప్తాం. మరి ఇక్కడ అయోడిన్కి సంబంధించినటువంటి ఉద్రిక్త స్థాయిని కనుక ఇక్కడ మనం రాసినట్లయితే అప్పుడు ఇది 5s ఆర్బిటాల్, 5p ఆర్బిటాల్, అదేవిధంగా 5d ఆర్బిటాల్ గా చెప్తాం. మరి 5s 5p 5d ఆల్రెడీ దీంట్లో 1 ఎలక్ట్రాన్ ఉంది, దీంట్లో 2 చూడండి. మొదటి ఉద్రిక్త స్థాయిలో ఏమవుతుంది? ఈ 5p yలో ఉండేటువంటి 1 ఎలక్ట్రాన్ 5dలోకి వచ్చేస్తుంది. ఓకే 5p yలో ఉండేటువంటి ఎలక్ట్రాన్ 5dలోకి వచ్చేస్తుంది. రెండవ ఉద్రిక్త స్థాయిలో 5px లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ మరొక 5dలోకి వస్తుంది.
అదేవిధంగా ఈ 5s ఆర్బిటాల్లో ఉండేటువంటి మరొక ఎలక్ట్రాన్ 5dలోకి వచ్చేస్తుంది. అంటే మొదటి ఉద్రిక్త స్థాయి, రెండవ ఉద్రిక్త స్థాయి, మూడవ ఉద్రిక్త స్థాయి. అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి మూడవ ఉద్రిక్త స్థాయి అవసరం. ఎందుకంటే మనకి 7 ఎలక్ట్రాన్లు అనేటువంటి అవసరం కాబట్టి ఇక్కడ. అంటే ఈ మూడవ ఉద్రిక్త స్థాయిలో అయోడిన్లో 7 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉన్నాయి. మరి ఇక్కడ మనకి ప్రధానంగా ఏంటి అంటే ఈ 7 ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగినటువంటి మూడవ ఉద్రిక్త స్థాయిలో ఉన్నటువంటి అయోడిన్ ఏదైతే ఉంటుందో 7 ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగినటువంటి అంటే 7 ఎలక్ట్రాన్లు కలిగినటువంటి 7 ఫ్లోరిన్లతో మనకి అటాచ్మెంట్ అనేటువంటి మనకి ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడి మనకు IF7 అనేటువంటి ఏర్పడుతుంది. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ sp3d3 సంకరీకరణము అని చెప్తాం. ఓకేనా, sp3d3 సంకరీకరణము అని చెప్తాం. చూడండి ఇక్కడ మనకి దీనిలోకి ఒక ఎలక్ట్రాన్, దీనిలోకి ఒక ఎలక్ట్రాన్, అంటే ఒక్కొక్క ఆర్బిటాల్లోకి ఒక్కొక్క ఎలక్ట్రాన్, అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్కి ఇక్కడ జత గుర్తుంది ఇక్కడ. అంటే మొత్తం మీద 7 ఎలక్ట్రాన్లకు ఈ 7 ఎలక్ట్రాన్లు మనకు బంధంలో పాల్గొని అక్కడ IF7 అనేటువంటి ఏర్పడుతుంది. మొత్తం మీద ఏంటండి sp3d3 సంకరీకరణము అనేటువంటి కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ మనకి బంధ జంటలు ఎన్ని, ఒంటరి జంటలు ఎన్ని అని మనం పరిశీలిస్తే ఇక్కడ ప్రతి ఒక్క జంట బంధంలో పాల్గొంది. అంటే అన్ని బంధ జంటలు. ఓకేనా, అంటే మొత్తం మీద ఇక్కడ బంధ జంటలు 7, ఒంటరి జంటలు 0 అని చెప్తాం. ఓకేనా, అంటే బంధంలో పాల్గొనకుండా ఏమైనా జంటలు ఉన్నాయా? లేవు. కాబట్టి ఇక్కడ ఒంటరి జంటలు అనేటువంటి 0 అని చెప్తాం. అన్ని బంధంలో పాల్గొన్నాయి కాబట్టి బంధ జంటలు 7గా ఇక్కడ మనం చెప్తాం. మరి దీనికి సంబంధించినటువంటి నిర్మాణం అనేటువంటి ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి దీన్ని మనం పెంటాగోనల్ ఏకం అని చెప్తాం. అంటే మనకి అయోడిన్ అనేటువంటి మధ్యస్థంగా ఉంటుంది. ఇక మనకి ఈ 5 కార్నర్లలో 5 ఫ్లోరిన్లు అనేటువంటి మనకు అటాచ్ అవుతాయండి. దీన్ని పెంటాగోనల్ అని చెప్తాం. ఇక పెంటాగోనల్ బై పిరమిడ్ అంటే దీన్ని మనం ఇక 2s ఉందండి. అంటే ఇక్కడ ఒక ఎఫ్, ఇక్కడ ఒక ఎఫ్ చెప్తాం. ఓకేనా, అంటే మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని ఇక్కడ మనం పరిశీలిస్తే పెంటాగోనల్ బై పిరమిడల్ నిర్మాణం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మనకి IF7 నిర్మాణం ఉంటుంది. మరి మధ్యస్థ పరమాణు అయోడిన్ అని చెప్తాం. దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మనం పరిశీలిస్తే 5s2 5p 5 5d0 చెప్తాం. మనం ఆర్బిటాల పరంగా ఈ విధంగా మనం రాస్తాం. మరి ఈ ఆర్బిటాల్లో మనకి ఒకే ఒక ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటి ఉంది. మరి IF7 ఏర్పడాలి అంటే మనకి ముఖ్యంగా 7 ఫ్లోరిన్లు ఉన్నాయి. ప్రతి ఫ్లోరిన్లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి 7 ఫ్లోరిన్లలో 7 ఒంటరి ఎలక్ట్రాన్లు ఇక్కడ ఉన్నాయి. మరి ఇక్కడ మనకి ఖచ్చితంగా ఉద్రిక్త స్థాయి అనేటువంటి అవసరం. మరి ఇక్కడ ఎన్ని ఉద్రిక్త స్థాయిలో 3 ఉద్రిక్త స్థాయిలు అవసరం. అంటే మొదటి ఉద్రిక్త స్థాయిలో ఒక ఎలక్ట్రాన్, రెండవ ఉద్రిక్త స్థాయిలో మరొక ఎలక్ట్రాన్, మూడవ ఉద్రిక్త స్థాయిలో మరొక ఎలక్ట్రాన్ డి ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి మొత్తం మీద 3 ఉద్రిక్త స్థితులలో 7 ఒంటరి ఎలక్ట్రాన్లు మనకి అయోడిన్లోకి వచ్చేస్తాయి. సో అప్పుడు మనకి ఇక్కడ ఏంటి అంటే ఈ అయోడిన్లో ఉండేటువంటి 7 ఒంటరి ఎలక్ట్రాన్లతో 7 ఫ్లోరిన్లో ఉండేటువంటి 7 ఒంటరి ఎలక్ట్రాన్లతో బంధం ఏర్పడి మనకి IF7 ఫామ్ అవుతుంది. దీంట్లో 7 బంధ జంటలు, ఎటువంటి ఒంటరి జంట అనేటువంటివి ఉండవు. అంతేకాకుండా sp3d3 సంకరీకరణంతో పాటు మనకి ఇక్కడ పెంటాగోనల్ బై పిరమిడ్ నిర్మాణం కలిగి ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ మనం
చెప్తాం. ఇది మనకి IF7కి సంబంధించినటువంటి నిర్మాణంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే ఓకే సో క్లోరిన్కి సంబంధించినటువంటి ఆక్సో ఆమ్లాలు. ఇక్కడ క్లోరిన్ అనేటువంటి ప్రధానంగా ఆక్సిజన్ హైడ్రోజన్తో ఇక్కడ చర్య జరిపేటువంటి తత్వానికి ఉంటుంది. అంటే ఈ క్లోరిన్ అనేటువంటిది ఆక్సిజన్ హైడ్రోజన్ మూలకాలతో ఏర్పరిచేటువంటి సమ్మేళనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆక్సో ఆమ్లాలుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే చూడండి, మరి ఇక్కడ ప్రధానంగా మనం పరిశీలిస్తే క్లోరిన్ అనేటువంటిది 4 రకాల ఆమ్లాలను ఇక్కడ మనకి ఏర్పరుస్తుంది. ఏంటి 4 రకాల ఆమ్లాలు అంటే మనకి ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే హైపోక్లోరస్ ఆమ్లము అని చెప్తాం. హైపోక్లోరస్ ఆమ్లము అని చెప్తాం. దీని యొక్క ఫార్ములా మనకి HClOగా ఇక్కడ మనం చెప్తాం. హైపోక్లోరస్ ఆమ్లము అని చెప్తాం. దీన్నే ఇంకొక విధంగా కామన్గా HOCl అన్న HClO అన్న మనకి ఒక రకమైనటువంటి మీనింగ్ వచ్చేస్తుంది. ఓకే దీని యొక్క పేరు హైపోక్లోరస్ ఆమ్లము అని చెప్తాం. అదేవిధంగా రెండోది మనం చూస్తే ఇక్కడ క్లోరస్ ఆమ్లము అని చెప్తాం. క్లోరస్ ఆమ్లము అని చెప్తాం. ఈ క్లోరస్ ఆమ్లంకి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటి అంటే HClO2 ఇక్కడ అని చెప్తాం. ఓకే మూడవది మనం చూస్తే ఇక్కడ క్లోరిక్ ఆమ్లము అని చెప్తాం. క్లోరిక్ ఆమ్లం అని చెప్తాం. ఈ క్లోరిక్ ఆమ్లంకి సంబంధించినటువంటి ఫార్ములా HClO3 అని చెప్తాం. ఓకే HClO3 అని చెప్తాం. నాలుగోది కనుక మనం చూస్తే ఫర్క్లోరిక్ ఆమ్లము అని చెప్తాం. ఫర్క్లోరిక్ ఆమ్లము అని చెప్తాం. ఈ ఫర్క్లోరిక్ ఆమ్లంకి సంబంధించినటువంటి ఫార్ములా HClO4 ఇక్కడ మనం చెప్తాం. అంటే ఈ విధంగా 4 రకాల ఆమ్లాలను ఇక్కడ మనకి ఆక్సో ఆమ్లాలను ఏర్పరిచేటువంటి తత్వం దేని కలిగి ఉంటుందమ్మా? క్లోరిన్కి కలిగి ఉంటుంది. ఏంటి అంటే ఒకటి హైపోక్లోరస్ ఆమ్లము HOCl లేదా మనకి HClOగా చెప్తాం. రెండవది క్లోరస్ ఆమ్లము HClO2 చెప్తాం. మూడవది క్లోరిక్ ఆమ్లము HClO3గా ఇక్కడ మనం చెప్తాం. నాలుగవది ఇక్కడ ఫర్క్లోరిక్ ఆమ్లం ఇక్కడ మనం తెలియచడం జరుగుతుంది. ఆ ఫర్క్లోరిక్ ఆమ్లంకి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటమ్మా? HClO4గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ వీటికి సంబంధించినటువంటి అంశం కనుక ఇక్కడ మనం చూస్తే ముందుగా మనం హైపోక్లోరస్ ఆమ్లానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఈ హైపోక్లోరస్ ఆమ్లంలో కూడా మనకి క్లోరిన్ అనేటువంటిది మధ్యస్థ పరమాణువుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకేనా, క్లోరిన్ అనేటువంటిది మధ్యస్థ పరమాణువుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అయితే ఇక్కడ మనకి వీటిని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక్కడ మనకు Cl బాండ్ OH అనేటువంటి ఏర్పడుతుంది. ఇక్కడ Cl బాండ్ అంటే క్లోరిన్కి ఏమని అవుతుంది? OH గ్రూప్, OH సమూహము లేక OH గ్రూప్ అనేటువంటి ఇక్కడ మనకి అటాచ్ అవుతుంది. మరి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే రేఖీయ నిర్మాణముగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే అంటే ఒక రేఖ మాదిరిగా ఉంది కదా Cl బాండ్ OH అంటే రేఖీయ నిర్మాణంగా ఇక్కడ మనం పరిగణించడం జరుగుతుంది. మరి దీంట్లో బంధం ఏ విధంగా ఏర్పడుతుంది? బంధం అనేటువంటిది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే చూడండి, ఇక మనకి ప్రతి హైడ్రోజన్లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది. ఏది? హైడ్రోజన్. ఓకే అంతేకాకుండా ఇక్కడ ఆక్సిజన్లో 2 ఎలక్ట్రాన్లు అనేటువంటి కలిగి ఉంటాయి. అంతే కదండి. ఆక్సిజన్ ఎట్లా మనకి ఆక్సిజన్ మనం పరిశీలిస్తే 1s2 2s2 2p4 అని చెప్తామండి. 2p4 అంటే మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ మిగిలిన తర్వాత ఇంకొక ఎలక్ట్రాన్ అంటే 2p4 అంటే ఇక్కడ 2 ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటాయి. అంటే ఆక్సిజన్లో ఉండేటువంటి ఇక్కడ హైడ్రోజన్లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ ఈ ఆక్సిజన్లో ఉండేటువంటి ఇంకొక ఎలక్ట్రాన్ తోటి బంధం ఏర్పరుస్తుంది, OHగా ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ మళ్ళీ దీంట్లో ఆక్సిజన్ ఇంకొక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, ఈ ఎలక్ట్రాన్ క్లోరిన్లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది. వీటి మధ్య మనకి బంధం అనేటువంటి ఏర్పడుతుంది. అంటే మొత్తం మీద
క్లోరిన్ బాండ్ OH, క్లోరిన్ బాండ్ OH మొత్తం మీద రేఖీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. రేఖీయ నిర్మాణాన్ని కలిగి ఉండి మనకి sp3 సంకరీకరణాన్ని కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. ఓకే, అంటే మొత్తం మీద ఇక మనకు హైపోక్లోరస్ ఆమ్లంలో మధ్యస్థ పరమాణు క్లోరిన్. ఈ క్లోరిన్కి ఒక OH గ్రూప్ అనేటువంటి అటాచ్ అవుతుంది. మరి ఈ క్లోరిన్ బాండ్ OH అని చెప్తాం కదా, రేఖీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ హైడ్రోజన్లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్, క్లోరిన్లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్, ఒక ఆక్సిజన్లో 2 ఒంటరి ఎలక్ట్రాన్లు, మొత్తం మీద రెండింటి మధ్య అటాచ్మెంట్ అనేటువంటి ఏర్పడుతుందండి. ఓకే, మరి సంకరీకరణం విషయానికి వస్తే ఏ సంకరీకరణం ఉంటుందండి? sp3 సంకరీకరణాన్ని కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, sp3 సంకరీకరణాన్ని కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మనకి హైపోక్లోరస్ సంబంధించినటువంటి విషయం. మనకు ముఖ్యంగా ఏంటంటే సంకరీకరణం ఏంటంటే sp3 సంకరీకరణం. మరి నిర్మాణాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే రేఖీయ నిర్మాణంగా ఇక్కడ మనం తెలియజేస్తామండి. ఓకే, ఇది మనకి ఏంటిది క్లోరిన్కి సంబంధించినటువంటి ఆక్సో ఆమ్లాలు చెప్తాం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మనకి చూడండి క్లోరిన్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే 3s2 3p5 3d0 కదండి. అంటే ఇక్కడ మనకి 3s ఆర్బిటల్లో ఒక 2 ఎలక్ట్రాన్లు, మరి 3p విషయానికి వస్తే మనకి 2 2 1. అంటే ఒక్కటి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఈ హైడ్రోజన్లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్, ఆక్సిజన్లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ తోటి OH ఫామ్ అవుతుందని చెప్తున్నాం కదా. ఇంకా ఆక్సిజన్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, ఆ ఎలక్ట్రాన్ క్లోరిన్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ తోటి ఇక్కడ మనకు బంధం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ క్లోరిన్ విషయానికి వస్తే క్లోరిన్లో బంధ జంట ఒకటే, కానీ ఒంటరి జంట ఏంటండి 3. ఇక్కడ అర్థమైందా? క్లోరిన్లో బంధ జంట అనేటువంటి ఒకటే, అంటే ఇక్కడ ఒకటే ఎలక్ట్రాన్ కదా, ఈ ఎలక్ట్రాన్ ఇలా వచ్చేస్తుంది అంతే. ఓకే, అంటే మొత్తం మీద ఒకే ఒక బంధ జంట ఉంటుంది క్లోరిన్లో, కానీ 3 ఒంటరి జంటలు ఉంటాయి. మరి దీని పరంగా కనుక మనం నిర్మాణాన్ని మనం పరిశీలిస్తే టెట్రాహైడ్రల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుందండి. ఎట్లా చెప్పనా, ఇక్కడ క్లోరిన్ అనేటువంటి మధ్యస్థంగా ఉంటుంది. ఈ క్లోరిన్కి ఒక OH అనేటువంటి ఉంటుంది కదా, హైడ్రాక్సీ గ్రూప్. ఎన్ని ఒంటరి జంటలు ఉన్నాయండి? 3 ఒంటరి జంటలు. ఈ 3 ఒంటరి జంటలను మనం ఏ విధంగా చెప్తామంటే ఇదొక ఒంటరి జంట, ఇదొక ఒంటరి జంట, ఇదొక ఒంటరి జంట. అంటే మనం ఆర్బిటాల పరంగా కనుక చూస్తే ఇది మనకి టెట్రాహైడ్రల్ నిర్మాణంగా ఇక్కడ మనం తెలియజేస్తామండి. ఓకేనా, టెట్రాహైడ్రల్ నిర్మాణంగా ఇక్కడ మనం తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ఇది హైపోక్లోరస్ ఆమ్లానికి సంబంధించినటువంటి విషయం. ఓకే, మిగిలినవి మనం తర్వాత క్లాస్లో నేర్చుకుందాం.